హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఎన్టీపీసీ 11th జనవరి రోజు మ్యాథ్స్ ఫస్ట్ షిఫ్ట్ చూస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్స్ చూస్తున్నాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, 12,000 రూపాయలని 16% వడ్డీ రేటుతో ప్రతి పావు సంవత్సరం వడ్డీ కట్టే విధంగా చక్రవడ్డీకి ఇస్తే 3 నెలల్లో వచ్చే వడ్డీ ఎంత అంటుంది. ఓకే, సో ప్రతి పావు సంవత్సరం అంటే వడ్డీ కూడా పావు సంవత్సరానికి తీసుకోవాలి కాబట్టి, సో పావు అంటే బై 4 కదా. ఓకే, సో 4%, 3 నెలలకి అంటుండు కదా. సో అంతే కదా, 3 నెలలు అంటే ఒక పావు సంవత్సరం, అంటే ఒక పావు సంవత్సరానికి 4%. ఓకే, సో 12,000లో సింపుల్గా మనం 4% కనుక్కుంటే సరిపోతుంది. సో 12,000లో 4% ఎంత? 1% 120 కదా. 4% ఎంత? 480. ఓకే, సో 480 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఏవేని కొన్ని వస్తువుల్లో 3/4 వంతు భాగాన్ని 20% లాభానికి, మిగిలిన దాన్ని 15% లాభానికి అమ్మితే మొత్తం లాభం ఎంత ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్లు ఇస్తే మనం టోటల్ని 1 అనుకుంటాం. ఓకే, సో టోటల్ అనేది ఎప్పుడైనా ఫ్రాక్షన్లు ఇస్తే 1 ఉంటుంది, పర్సంటేజ్లో ఉంటే 100 ఉంటుంది, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో టోటల్ 1 అనుకున్నాం అనుకోండి. సో అందులో 3/4 వంతుని 20% లాభానికి ఇచ్చిందంటున్నా. సో 20% లాభం కాబట్టి ప్లస్ తీసుకోవాలంటే 20% ప్లస్ మిగిలినది. ఓకే, సో 1లో 3/4 పోతే ఇంకెంత ఉంటుంది? 1/4 ఉంటుంది కదా. సో ఈ 1/4ని ఎంతకి ఇచ్చిందంటుంది? 15% లాభానికి ఇచ్చిందంటుంది. అయితే సో మొత్తం మీద వచ్చే లాభం ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో చూడండి, మొత్తం మీద వచ్చే లాభం అడుగుతున్నాడు కదా. సో ఇది ఎంత వచ్చింది? 3/20 60 ప్లస్ 15 డైరెక్ట్ యాడ్ చేస్తుంది, ఎందుకంటే కింద ఉండేది సమానంగా ఉంది కాబట్టి. ఓకే, సో డినామినేటర్ ఉండేది సమానంగా ఉంది కాబట్టి 75/4 75/4 అంటే 4 1 4, 4 ఎంబుల 32 అంటే 18 3/4% వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. నరేష్ ఒక పనిని 3 రోజుల్లో చేస్తాడు, కమలేష్ అదే పని 4 రోజుల్లో చేస్తాడు. అయినా 3,500 రూపాయలలో నరేష్కి ఎంత వస్తుంది అంటాడు. ఓకే, సో వాళ్ళ టైం రేషియో ఇచ్చిందిగా నరేష్కి కమలేష్కి ఎంత? 3:4. ఓకే, సో ఎఫిషియన్సీ రేషియో అయినా ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంటుంది, మనందరూ తెలిసిందే. ఎప్పుడైనా మనీ ఎప్పుడైనా ఇవ్వాలనుకుంటే మనం సామర్థ్యాల నిష్పత్తిలో ఇస్తాం మనం. ఓకే, సో 4 పార్ట్ 3 పార్ట్స్ అంటే ఓవరాల్ ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. 7 పార్ట్స్ అనేది 3,500 అయితే మనకి ఎంత కావాలి? నరేష్ అడుగుతుంది. సో నరేష్కి 4 పార్ట్స్ వస్తుంది. 7 5 30, 2 0 2 0, ఇది కూడా అంతే. 4 5 20, 2 zeros కి 2 zeros. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, భుజం 21 గల ఘనంలో గరిష్టంగా ఉంచగలిగిన గోళం యొక్క ఘనపరిమాణంగా అనుకోమంటారు. ఓకే, సో అంటే ఇప్పుడు ఇక్కడ ఘనమైన గోళమైన 3 డైమెన్షనల్ కానీ, సో ఇక్కడ మనం 3 డైమెన్షనల్ అయితే ఇక్కడ డ్రా చేయలేం కాబట్టి, సో 2 డైమెన్షనల్లో చూద్దాం. చూడండి, సో ఇది ఒక ఘనం అనుకుంటే గరిష్టంగా అంటే సో మొత్తం టోటల్గా అన్నిటికీ టచ్ అవుతుంది కదా. ఒకవేళ మనం ఒక గోళం తీసుకుంటే ఇట్లా అన్ని సైడ్స్కి టచ్ అవుతాయి. ఎన్ని 6 ఫేసెస్ ఉంటాయి కదా, 6 ఫేసెస్కి ఇట్లా టచ్ అవుతుంది అన్నట్టు సింపుల్గా. సో ఇది గోళం యొక్క సెంటర్ అనుకుంటే ఇదేంత ఇచ్చింది? 21 కదా. సో ఇది ఎగ్జాక్ట్లీ రేడియస్ అందులో సగం ఉంటుంది కదా. ఓకే, సో చూడండి, ఇది మొత్తం గీస్తేనేమో ఇవి రెండు సమానంగా ఉంటాయి. మనకి రేడియసే కావాలి కాబట్టి సగం సగం ఉంటుంది అన్నట్టు. ఓకే, సో మనకి రేడియస్ తెలిసిన తర్వాత ఘనపరిమాణం ఎంత ఈజీ కదా. సో 4/3 πr³ పై అంటే 22/7, r³ అంటే 21/2 ఇంటూ 21/2 ఇంటూ 21/2. ఓకే, సో 2 2s are 4, 11 7 3s are 3 కట్. మనం 21 స్క్వేర్ మనకు ఆల్రెడీ తెలుసు ఎంత? 441 ఇంటూ 11, 1 + 4 5, 4 + 4 8. ఓకే, సో 8 తర్వాత 4851 వస్తుంది. ఓకే, సో లేదు అంటే మీరు మల్టిప్లై చేసి చూసుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, 1/4 + 1/4 × 5 + 1/4 × 5 × 600. ఓకే, సో దీన్ని అట్లే ఉంచండి. 1/4 + 1/20 ఇది ప్లస్ 1/120. ఓకే, సో వీలున్నంత వరకు మనం కూడా 120 చేసుకుందాం, ఈజీగా ఉంటుంది అండి ఇట్లా చేస్తే. ఓకే, సో ఇది 120 కావాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 30తో. సో అన్నిటిలో 120 కావాలంటే యాడ్ చేయండి. 30 + 6, 36 + 1 ఎంత? 37. సో 37/120 మన ఆన్సర్. ఓకే, సో ఒకవేళ పాయింట్స్లలో ఉంటే కట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక దీర్ఘకణం యొక్క భుజాలు 50 40 32 ఇట్లా ఉన్నాయి అన్నట్టు LBHలు. దీనిని కరిగించి ఒక ఘనంగా మారిస్తే ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోమంటాడు. ఓకే, సో మనకు తెలుసు
ఏమంటారు దీన్ని? సో, ఎప్పుడైనా సరే కరిగించినాం అనుకోండి, కరిగించి ఒక ఆకారం నుంచి ఇంకో ఆకారం మారిస్తే ఘనపరిమాణం అయితే మారదు, ఆకారం మారుద్దని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే. సో, దీని ఘనపరిమాణం దీర్ఘఘనం ఘనపరిమాణం ఏమో ఇది. సో, ఇక్కడ ఒక క్యూబ్ ఘనం అంటుండు కాబట్టి, సో, ఘనంది ఏ క్యూబ్ ఉంటది కాబట్టి ఏ క్యూబ్ అనే అనుకుందాం. మనకు తెలవదు కాబట్టి సైడ్. సో, చూడండి. సరే దీన్ని ఇంకెట్లా రాయొచ్చు మనం? 25 2 50, 8 5 40, 16 2 32 రాసుకోవచ్చు. ఓకే. సో, ఇందులో క్యూబ్ బయటకు వచ్చేది చూద్దాం. సో, 25 5 లోంచి ఒక 5 బయటకు వస్తదా? సో, క్యూబ్ కదా, ఇటు సైడ్ వస్తే క్యూబ్ రూట్ వస్తుంది కదా, డైరెక్ట్ రాస్తున్నాను నేను. ఒక 5 బయటకు వస్తుంది. నెక్స్ట్ అయిపోయింది. 25 5 అయిపోయింది. ఇంకేముంది మనకి? ఇది ఉంది. 8 2 16, 3 16లు అయితే లేవు ఇక్కడ. ఇది చూడండి, ఈ రెండింటి వచ్చినాయి అనుకో, 2 4 4, ఈ 16లో ఒక 2 ఉంటుంది కదా, అంతే కదా. ఓకే. సో, 3 2లు బయటకు వస్తున్నాయి మళ్ళీ. సో, 8 ఇట్ల నుంచి ఒక 2 వస్తుంది. మళ్ళీ ఉండే ఇక్కడ 8 ఇట్ల నుంచి ఒక 2 వస్తుంది. ఓకే. సో, ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 2 10, 10 2 20, 20 2 40. ఓకే. ఇక్కడ చాలా మందికి అర్థం కాలేదంటుంది. సో, మళ్ళీ రాద్దాం చూడండి. 50ని 25 ఇంటూ 2 రాసుకున్నా, 40ని ఏం రాసుకున్నా, 8 5 40 రాసుకున్నా. సో, 32ని ఏం రాసుకున్నా అంటే 8 4 32 రాసుకున్నా అనుకోండి. ఇప్పుడు క్లారిటీ ఉంటుంది. ఓకే. సో, 8 4 32 రాసుకుంటే ఇక్కడ ఈ 2ని ఇక్కడ తీసేసి ఇక్కడనే 8 తీసుకున్నా చూడండి. ఇక్కడనే 8 తీసుకుంటే ఇక్కడ 3 5లకు ఒక 5 బయటకు వచ్చింది. ఇక్కడ 3 8లకు ఒక 8 బయటకు వచ్చింది. 5 8 40. ఓకే. సో, ఇట్లయితే క్లారిటీ ఉంటుంది మీకు. ఏ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది మనకి ఇప్పుడు. సో, ఎప్పుడైనా సరే సంపూర్ణతల వైశాల్యం కావాలంటే 6a² కదా ఘనంది. ఓకే. సో, ఘనం సంపూర్ణతల వైశాల్యం ఎంత? 6a² కదా. సో, 6 ఇంటూ 40² అన్నట్టు. ఏ ఈజ్ ఈక్వల్ 40 వచ్చింది కదా. 4² అంటే 16, 1600, 16 6 96, 9600 అనేది మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో, x² - 5x + k = 0లో k ఎంత కనుక్కోమంటుండు. ఆల్ఫా - బీటా = 1 అని ఇచ్చిండు. సో, ఇక్కడ ఆల్ఫా కామా బీటాలు ఏంటి అంటే మూలాలు అన్నట్టు, ఈ సమీకరణం యొక్క మూలాలు. ఓకే. సో, మనకి మూలాల మొత్తం తెలుసు కదా, ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? -b/a. అంటే -b అంటే మైనస్ ఇంటూ -5 అంటే +5. ఏ ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1 వస్తుంది. నెక్స్ట్ ఆల్ఫా బీటా అంటే c/a అంటే k/1 వస్తుంది, అంటే kనే వస్తుంది. ఓకే. సో, ఇక్కడ మనకి ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, ఆల్ఫా మైనస్ బీటా తెలుసు. ఓకే. సో, మనకి ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ వేస్తే ఏమొస్తుంది? 4 ఆల్ఫా బీటా వస్తుంది. గుర్తుందా మీకు ఇది? ఇంతకుముందు దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన దీని గురించి. ఓకే. సో, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే 25 మైనస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అంటే 1 = 4 ఆల్ఫా బీటా. 24 = 4 ఆల్ఫా బీటా. 4 6 24. ఆల్ఫా బీటా ఎంత వచ్చింది? 6. సో, k వాల్యూ కూడా ఏమవుతుంది? 6 అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. x = r sin a cos c, y = r sin c sin a, z = r cos a ని x² + y² + z² కనుక్కోమంటుంది. ఓకే. సో, వీటన్నిటిని స్క్వేర్ చేస్తే ఎంత? r² sin square a cos² c వస్తుంది, ప్లస్ మళ్ళీ y² చేస్తే r² sin square c sin square a వస్తుంది, ప్లస్ z² చేస్తే r² cos² a వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు ఒక r² sin² a కామన్ తీద్దాం మనం. r² sin² a కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంది మనకి? ఇక్కడ cos² c ఉంది కదా. సో, cos² c ప్లస్ ఇక్కడ ఎంత? sin² c ఉంటుంది. ఓకే. ప్లస్ r² cos² a. ఓకే. సో, cos a ప్లస్ sin అంటే sin² a ప్లస్ cos² b ఉంటుంది, లేదా cos² θ ప్లస్ sin² θ, లేదా sin² θ ప్లస్ cos² θ ఏది ఉన్నా దీని వాల్యూ 1 అవుతుంది. మనందరూ తెలిసిందే. సో, ఇది 1 అయితే మళ్ళీ r² కామన్ తీస్తే ఎంత? sin² a ప్లస్ cos² a వస్తుంది. సో, దీని వాల్యూ కూడా 1 అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఓవరాల్ ఆన్సర్ ఎంత? r². ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 3/61 + 3/62 + 3/63 + 3/64 దేనితో భాగింపబడుతుంది అంటున్నాడు. ఓకే. సో,
సో త్రూ ఆప్షన్స్ మనం చేయాలి. అంటే ఫస్ట్ అయితే మోడల్ అయితే ఏంటంటే 3/61 కామన్ తీసుకుంటే 1 ఉంటుంది, 3 ఉంటుంది, 3 స్క్వేర్ ఉంటుంది, 3 క్యూబ్ ఉంటుంది. ఓకే, సో 3/61 1 + 3 + 3 స్క్వేర్ అంటే 9, 3 క్యూబ్ అంటే 27. సో 27 + 3 ఎంత 30, 9 + 1 10, 30 + 10 ఎంత 40, 3/61 40. అంటే మన ఆప్షన్స్లో 40ని డివైడ్ చేసి ఉన్నాయి అనుకోండి. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. 40కి సంబంధించిన మల్టిపుల్స్ ఏది ఉందో అదే ఆన్సర్ పెట్టాలి. లేదు ఇంకా ఏదైనా పెద్ద నెంబర్ ఉందనుకోండి, ఇంకో 3 లోపల పంపించాలి. అంటే ఎట్లా అంటే 3/60 40 × 3 ఇంకొక 3ని పంపించాలన్నట్టు. ఓకే, సో ఇట్లా అన్నట్టు. ఓకే, ఈ మోడల్స్ ఆల్రెడీ మనం కిరణ్స్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యని 5తో భాగిస్తే శేషం 3 వస్తుంది. ఆ సంఖ్య యొక్క వర్గాన్ని 5తో భాగిస్తే వచ్చే శేషం ఎంత అంటుంది. ఓకే, సో ఒక సంఖ్యని 5తో భాగిస్తే శేషం 3 వస్తుంది అంటుంది కదా. ఓకే, చెప్తాను సార్, ఆ సంఖ్య యొక్క వర్గాన్ని అన్నప్పుడు సింపుల్గా ఈ శేషాన్ని కూడా స్క్వేర్ చేయండి. ఓకే, సో శేషాన్ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది తీసుకుంటే 9. దీన్ని 5తో భాగిస్తే ఏదైతే రిమైండర్ వస్తుందో అదే రిమైండర్ అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 0.154/x = 1.54/154 అయిన x విలువ కనుక్కోండి అంటుంది. ఓకే, ఎట్లా చేద్దాం దీన్ని? ఇప్పుడు ఇవి రెండు = యూతాలు ఉన్నాయి కదా. ఓకే, ఇక్కడ లేదా కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఇక్కడ 2 జీరోస్ పెట్టుకోండి, అక్కడ పాయింట్ తీసేసి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అంతే. సో ఇది 100 కదా, క్రాస్ మల్టిప్లై చేస్తే ఇటు మల్టిపుల్ అవుతుంది. అంటే x × 154 = 0.154 × 15400 వస్తుందా. ఓకే, సో x × 154 కన్ఫ్యూజన్ కాకుండా ఉండడానికి చెప్తున్నాను. ఈ 2 జీరోల తర్వాత అంటే సో ఇది 2.28 తర్వాత పోతుంది అన్నట్టు. అంటే సో 2 ఇటు సైడ్ వస్తుంది అన్నట్టు. ఓకే, సో 15.4 × 154 వస్తుంది. సో 154 క్యాన్సిల్ అయితే మన ఆన్సర్ ఎంత, x = ఎంత 15.4 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో a = √3 + 1/√3 - 1, b = √3 - 1/√3 + 1 అయితే a² + b² - 4 = ఎంత అంటుంది. ఓకే, సో దీంట్లోంచి చూడండి, ఇప్పుడు a = 1/b రాయొచ్చా లేదా b = 1/a రాయొచ్చా. ఇటు రాసినప్పుడు a × b వాల్యూ ఏమైతే మనకి ఇక్కడ 1 వస్తుంది. సో ఎట్లా తీసుకుందాం. ఓకే, a ప్లేస్లో 1/b పెట్టండి, b క్యాన్సిల్ అయితే 1, b ప్లేస్లో 1/a పెట్టండి, a క్యాన్సిల్ అయిన 1, అంటే a × b 1 వచ్చింది. నెక్స్ట్ మనం a + b కనుక్కోవాలి. ఓకే, సో a + b చేద్దాం. చూడండి, a + b, సో ఇది ప్లస్ ఇది చేసినాం అనుకోండి, అంటే ఈ రెండింటి ప్లస్ ఉంటే మనం ఇప్పుడు ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లై చేస్తాం కదా. సో √3 + 1 హోల్ స్క్వేర్, √3 + 1 హోల్ స్క్వేర్ అంటే √3² అంటే 3 + 1 + 2√3 ఉంటుంది మనకి ఇక్కడ 2√3 + √3 - 1 హోల్ స్క్వేర్ 3 + 1 - 2√3 ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఓవరాల్గా √3 + 1 × √3 - 1 3 - 1 వస్తుంది, అంటే 2 వస్తుంది. ఓకే, సో 2√3కి 2√3 క్యాన్సల్, ఇక్కడ 3 + 1 4, ఈ 3 + 1 4, 4 + 4 8, 8/2 అంటే ఎంత వచ్చింది 4 వచ్చింది. ఓకే, సో a + b 4 వచ్చింది. a² + b² - 4 కనుక్కోవాలంటే సో a + b హోల్ స్క్వేర్ చేద్దాం మనం. a + b హోల్ స్క్వేర్ చేస్తే ఏమైతే మనకి ఇక్కడ a² + b² + 2ab వస్తుంది మనకి ఇక్కడ. ఓకే, ఇక్కడ a + b హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత 16. ఓకే, సో a² + b², ab వాల్యూ 1 అని మనకు తెలుసు, +2 = 16 వస్తుంది. a² + b² కావాలంటే 16 - 2 కదా మనకు వచ్చేది. 16 - 2 అంటే 14 వస్తుంది. అంటే ఇక్కడ 14 - 4 అడుగుతున్నాం, ఎంత 10. సో 10 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 12, 16, 24, 32తో భాగించబడే అతి చిన్న సంఖ్య కనుక్కోమంటుంది. ఓకే, సో అన్నిటితో భాగించబడే అతి చిన్న సంఖ్య అంటే ఎల్సిఎంఏ కదా. సో ఎల్సిఎం కనుక్కోవాలి. ఓకే, సో ఎల్సిఎం కనుక్కోవాలంటే ఆల్రెడీ చెప్పింది కదా. సో ఫస్ట్ ఒక పెద్ద నెంబర్ తీసుకోండి 32, దాని తర్వాత పెద్ద నెంబర్ ఎంత 24. సో 24 మనం ఏం రాస్తాం, 8 3 24 కదా. ఓకే, సో 32 16 2 32. ఓకే, సో 32లో 16 ఉంది, 2 ఉంది, 8 కూడా ఉంది, 3 లేదు కాబట్టి 3 తీసుకోవాలి. నెక్స్ట్ 16 అవసరం లేదు ఎందుకంటే 16 ఉంది కాబట్టి మనకి. సో 12 అంటే ఏంది ఇక్కడ 4 × 12. ఓకే, సో 4ని మనం ఏం రాయొచ్చు 2 × 2 × 3 రాసుకోవచ్చు. ఓకే, సో ఒక 2 వచ్చింది ఇక్కడ, ఒక 3 వచ్చింది, ఇంకొక 2 కావాలి, ఇంకొక 2. సో ఇదే ఎల్సిఎం అవుతుంది. 32 ×
6, 6 రెండ్ల 12, 6 మూల 18 ప్లస్ 1 19, 192 అనేది ఎల్సిఎం అవుతుంది. లేదా ఒకవేళ ఆప్షన్స్లలో అదే స్మాల్ ఆప్షన్స్లలో అడిగిండు అనుకోండి, అంటే ఆప్షన్స్లలో చిన్నది అని అడిగిండు అనుకోండి, సో చిన్న ఆప్షన్ దగ్గర నుంచి సో వీటి యొక్క డివిజిబిలిటీ రూల్స్ చెక్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఇది ఇంకా ఈజీ అన్నట్టు. ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ అనేది చాలా ఈజీ. ఓకే, సో చిన్న ఆప్షన్స్ నుంచి డివిజిబిలిటీ రూల్ చెక్ చేసుకొని వెళ్ళిపోయి ఇంకా ఈజీగా వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక ట్రయాంగిల్ ఇచ్చిండు. సో ఏబిసి డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని ఇచ్చిండు. ఓకే, సో డిఈ ప్యారలల్ టు బీసీ, అది కూడా రాసుకోండి. సో రెండు ఒకదాని ప్యారలల్గా ఉంటే సో ఏడి ఈస్ టు డిబి రేషియో 3:5 ఇచ్చిండు. ఏఈ కనుక్కోమంటుండు. ఓకే, సో ఏఈ కనుక్కోమంటుండు, ఏసీ మొత్తం పొడవు ఇచ్చిండు. ఓకే, సో ఇవి ఏ రేషియోలు ఉన్నాయో ఇది కూడా అదే రేషియోలు ఉంటాయి కాబట్టి సో ఇవి కూడా 3:5 రేషియోలు ఉంటాయి, ఎందుకంటే ఇవి రెండు ప్యారల్ లైన్స్ కాబట్టి. సో ఓవరాల్గా 8 పార్ట్స్ అనేది మనకి ఎంత ఇచ్చిండు, 5.6 ఇచ్చింది కదా. ఓకే, సో 8 ఏళ్ళ 56 అంటే 0.7. ఓకే, సో 3 పార్ట్స్ ఎంత, 3 ఏళ్ళ 21, 2.1. ఓకే, సో 2.1 అవుతుంది ఏఈ. నెక్స్ట్ క్వశ్చన్. మార్కెట్ ప్రైస్ 72,000లో 5% డిస్కౌంట్ ఇచ్చారు, అయినా సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమంటారు. ఓకే, సో 5% డిస్కౌంట్. సో 5% డిస్కౌంట్ అంటే ఇలానే కదా. సో మార్కెట్ ప్రైస్ మీద ఏమన్నా డిస్కౌంట్ ఇచ్చేది. సో ఇందులో 1% ఎంత మనకు ఆల్రెడీ తెలుసు, ఎంత, 720. సో 5% ఎంత, 720 ఇంటూ 5, 5 సున్నాల 0, 5 రెండ్ల 10, 5 ఏళ్ళ 35, 1 36. ఓకే, సో లేదా 10% ఎంత మనకి ఇక్కడ 7,200. సో 5% ఏమవుతుంది, 3,600, ఎగ్జాక్ట్లీ సగం. అట్లా తీసుకోండి, ఈజీగా ఉంటుంది. సో 3,600 తీసేయండి, 3,600 తీసేస్తే అదే మన ఆన్సర్ అయితే ఎంత అయితే వస్తుందో అది. ఓకే, సో 2,000 తీసేసినాం అనుకోండి, ఇంకెంత మిగులుతుంది, 1,600. ఓకే, సో 1,600లో ఫస్ట్ ఒక 1000 తీసేసినాం అనుకోండి, ఎంత మిగులుతుంది, 69,000. 69,000లో ఇంకొక 600 తీసేయండి, 68,400 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ మరియు బి వేగాల నిష్పత్తి 4:5 అయినా ఏ బి కంటే 20 నిమిషాలు ఎక్కువ టైం తీసుకుంటే ఏ టోటల్ టైం ఎంత అంటారు. ఓకే, సో టోటల్ టైం అంటే సో ఇట్లనే కాదు, ఎట్లయినా అడగవచ్చు క్వశ్చన్ అయితే మనకి. సో మెయిన్ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇక్కడ స్పీడ్స్ ఇచ్చింది కాబట్టి స్పీడ్స్ రేషియో ఎంత ఇచ్చిండు, 4:5. సో టైమ్స్ రేషియో ఖచ్చితంగా ఇన్వర్స్ అవుతుంది కాబట్టి 5:4 అవుతుంది. సో డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, 1 పార్ట్ ఉంది కదా. సో 1 పార్ట్ అనేది ఏ ఎక్కువ తీసుకుంది కాబట్టి 1 పార్ట్ అనేది 20 minutes అయితే సో ఓవరాల్గా ఏ టోటల్ టైం 5 పార్ట్స్ కదా. సో 5 పార్ట్స్ ఎంత, 1 అనేది 20 అయితే 5 అనేది ఏమవుతుంది, 100 అవుతుంది. సో 100 minutes మన ఆన్సర్. లేకుంటే స్పీడ్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా ప్రాసెస్ అయితే ఇదే అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ 5 కిలోమీటర్లని 20 నిమిషాలలో వెళ్తుంది, ఏ తన వేగాన్ని 3 km/h పెంచినా ఎంత టైం పడుతుంది అంటే స్పీడ్ పెంచింది కాబట్టి ఖచ్చితంగా టైం అంటే 20 minutes కంటే తక్కువ పట్టుద్ది. ఆప్షన్స్లో 20 minutes కంటే తక్కువ ఏది ఉంటే అదే మన ఆన్సర్. ఓకే, సో అట్లా కాకుండా ప్రాసెస్ అంటే చూడండి. సో 20 minutesలో ఎంత పోతుంది అంటుంటే 5 kilometers పోతుందా. ఓకే, సో దీని స్పీడ్ కనుక్కోవాలంటే 60 minutesలో ఎంత పోతుందో చెప్తే సరిపోతుంది కదా. ఓకే, సో ఎంత, 15 kilometers. ఓకే, ఇంటూ 3 times కదా. ఓకే, సో 15 km/h దీని స్పీడ్ అంతే కదా. 60 నిమిషం అంటే గంటే కదా. సో గంటకి 15 కిలోమీటర్లు పోతుంది. సో గంటకు 15 కిలోమీటర్లు పోతుందంటే ఇప్పుడు స్పీడ్ పెంచింది అన్నట్టు. ఓకే, సో స్పీడ్ 3 km/h పెంచితే ఇప్పుడు ఎంత పోతుంది, 18 km/h స్పీడ్తో పోతుంది. సో ఎంత టైం పడుతుంది అంటుంది. ఓకే, సో 5 బై డిస్టెన్స్ బై స్పీడే కదా టైం అంటే. ఓకే, ఇప్పుడు మినిట్స్లో కావాలి కాబట్టి మనకి. ఓకే, సో హవర్ని మినిట్స్లో మారుస్తే బై 60 వస్తుంది, ఇక్కడ ఇంటూ 60 వస్తుంది. ఓకే, సో 6 పాదులు 60, 6 ముళ్ళ 18, 5 పాదులు 50, 50/3. 50/3 అంటే 3 గంటల 3, 3 ఆర్ల 18, 16/2/3 మినిట్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో a + b = 17, a² + b² = 145 అయినా a, b ఎంత అంటారు. ఓకే, సో a, b వాల్యూలు ఆప్షన్స్లో ఉంటాయి. సో ఆప్షన్స్లో నుంచి సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్కడైతే a + b 17, a² + b² 145 వస్తుందో అదే మన ఆన్సర్స్ అవుతుంది. ఒకవేళ మనం జనరల్గా ఆలోచించాలంటే ఆలోచించవచ్చు కూడా. సో a + b 17 అంటే ఫస్ట్ ఈక్వల్గా డివైడ్ చేసినాం అనుకోండి, అంటే 8, 8, 16 కదా. సో 8, 9 తీసుకుందాం. సో 8, 9 తీసుకొని ట్రై చేయండి. 8 + 9 17 అయితే ఖచ్చితంగా వస్తాం, మనం అనుకోని తీస్తుంది కాబట్టి. ఇక్కడ చూడండి, 8² 64 + 9² ఎంత, 81. సో యాడ్ చేస్తే 145 వస్తున్నట్టుంది. ఓకే, సో ఎందుకంటే 80, 60, 140, 4, 1, 5, 145. సో వస్తుంది కాబట్టి a, b వాల్యూ ఎంత, 8, 9. ఓకే, నెక్స్ట్. cot a = 12/16 అయినా sin a + cos a/sin a - cos a కనుక్కోమంటాను. ఓకే, కట్ చేస్తే 4, 4, 16, 4, 3, 12 వస్తుంది.
చెప్పినా సరే మనకు వాల్యూస్ తెలిసినప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సబ్స్టిట్యూట్ చేసి ఈజీగా వస్తుందని చెప్పుకున్నాం. ఓకే, సో కాట్ అంటే అడ్జసెంట్ బై, ఇది ఏ అనుకుంటే ఇది అడ్జసెంట్ బై ఆపోజిట్, 3 4 అంటే ఇది 5 అని ఆటోమేటిక్గా తెలుసు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాంబినేషన్. సో సైన్ ఏ కావాలంటే సైన్ ఏ ప్లస్ కాస్ ఏ బై సైన్ ఏ మైనస్ కాస్ ఏ కదా. ఓకే, ఇప్పుడు రెండింటికి అంటే బైలో హైపోటెన్యూస్ వస్తుంది కాబట్టి అది ఎట్లా కట్ అవుతుంది కాబట్టి అది రాయకుండా డైరెక్ట్ రాస్తుంది. నేను సైన్ అంటే రాద్దాం చూడండి మళ్ళీ కన్సిడర్. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ 4/5, కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఓకే, సేమ్ కింద కూడా 4/5 మైనస్ 3/5, 4 ప్లస్ 3 ఎంత 7/5, 4 మైనస్ 3 ఎంత 1/5. ఓకే, సో 5 5 కట్ అయితే 7/1 లేదా 7 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో 2/4, 4/8, 6/12, 8/16 యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోమంటారు. ఓకే, ఇట్లా ఫ్రాక్షన్స్ హెచ్సిఎఫ్ కనుక్కోమంటే లవాల హెచ్సిఎఫ్ బై హారాల ఎల్సిఎం. ఓకే, ఇది మనకు తెలిసిందే. సో 2 4 6 8 యొక్క హెచ్సిఎఫ్ ఎంత 2, చూడంగానే తెలిసిపోతుంది మనకి. ఓకే, సో 2నే కదా అన్నిటిని డివైడ్ చేసింది. నెక్స్ట్ 4 8 12 16 యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. సో ఎల్సిఎం అంటే ఎంత 16 ఇంటూ 12లో 3 ఉంది కాబట్టి 3 తీసుకుంటున్నాం, 8 అవసరం లేదు, 4 అవసరం లేదు. ఓకే, సో ఎంత 2/48. ఓకే, సో 1/24 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ 2x/3 మైనస్ 70 ఈజ్ ఈక్వల్ టు 30 అయినా x ఇంటూ 1/4 ఎంత అంటుంది. ఓకే, 2x/3 ఈజ్ ఈక్వల్ టు 17 పంపిస్తే 30 ప్లస్ 70 ఎంత 100 వస్తుంది. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 3 5 15, 150 వస్తుంది. ఇక్కడ ఎంత 150 ఇంటూ 1/4. ఓకే, సో ఎంత 4 12 30 ఉంటుంది, 4 28, 37.5 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ 2x ప్లస్ 3y ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ 0, 6x ప్లస్ ky ప్లస్ 33 ఈజ్ ఈక్వల్ 0 రెండు కోఇన్సిడెన్స్ అంటే ఖండించుకుంటున్నాయి, అంటే సమద్విఖండన సంథింగ్ ఏదో అంటారు. అయితే k వాల్యూ ఎంత అంటుంది. ఓకే, ఎప్పుడైనా ఖండించుకున్నాయి అనుకోండి. సో a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2. a1 అంటే ఆ ఈక్వేషన్స్ ఏ ఫామ్లో ఉండాలి, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ 0 ఫామ్లో ఉండి ఒకదానికి ఒకటి ఖండించుకుంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అవుతుంది. ఓకే, సో అదే ఇందులో రాస్తే a1/a2 అంటే 2/6 ఈజ్ ఈక్వల్ b1/b2 అంటే 3/k. ఓకే, 2k ఈజ్ ఈక్వల్ టు 18, k ఈజ్ ఈక్వల్ టు ఎంత 9 అనేది మన ఆన్సర్. ఓకే, ఓకే, సో 6% వడ్డీ రేటుతో కొంత సమయానికి అసలులో 150% అయింది. ఓకే, సో అసలు అనేది 150% అవుతుంది, కొంత అసలులో కాకుండా అసలు 150% అయింది అనుకుందాం. అయినా సమయం కనుక్కోమంటుంది. ఓకే, సో అసలు 150%. ఓకే, 150% అసలు అయిందంటే దాని అర్థం ఏంటిది, ఇక్కడ 50% ఇంట్రెస్ట్ పెరిగినట్టే కదా, అంతే కదా. ఓకే, సో వడ్డీ అనేది ఎంత అయినట్టు 50% అయినట్టు. ఓకే, సో 50% ఈజ్ ఈక్వల్ టు అంతే కదా, I ఈజ్ ఈక్వల్ PTR/100. ఓకే, సో ప్రిన్సిపల్ ఆల్రెడీ ఇక్కడ మనకి 100% కదా, టీ టైం తెలియదు, ఆర్ ఎంత 6% బై 100. ఓకే, సో 100కి 100కి క్యాన్సల్, పర్సంటేజ్కి క్యాన్సల్, టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత 50/6. ఓకే, సో కట్ చేస్తే ఎంత 6 ఎంబుల 48, 2/6 లేదా 8 1/3 ఇయర్ లేదా 8 ఇయర్స్ 1/3 మంత్స్ అంటే మనం ఏం చెప్పొచ్చు, 1/3 అంటే 12లో 1/3 అంటే 4 months, 8 ఇయర్ 4 months అనేది మన ఆన్సర్ ఇది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ ఇంటూ 1/3 కనుక్కోమంటే పొరపాటున ఎక్స్ ఇంటూ 1/4 కనుక్కున్నారు, ఆయన పర్సంటేజ్ ఎర్రర్ దోష శాతం కనుక్కోండి. సో ఇట్లా వచ్చినప్పుడు సింపుల్గా రేషియో తీసుకోండి, ఎక్స్ ఇంటూ 1/3 ఈస్ట్ ఎక్స్ ఇంటూ 1/4 అంతే కదా. సో ఇంత కనుక్కోమంటే ఇంత కనుక్కోమన్నారు. సో రెండింటికి దోష శాతం అయితే ఈజీ కనుక్కోవచ్చు. సో ఇక్కడ ఇంటూ బై ఉంది, ఇటు వస్తే ఇంటూ అవుతుంది 4x, ఇటు ఇక్కడ బై ఉంది, ఇటు వస్తే ఇంటూ అవుతుంది 3x. ఓకే, సో 4:3 ఎర్రర్ ఎంత 1. ఓకే, సో ఇనిషియల్ ఎంత 4 మీద. ఓకే, సో 4 మీద కాబట్టి 1/4 ఎంత 25% ఎర్రర్ వస్తుంది. ఓకే,
ఇట్లా ఎర్రర్ దోష శాతం కనుక్కోమంటే ఇట్లా కనుక్కోండి, సింపుల్గా రేషియో తీసుకొని చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.